కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నేత సర్దార్ కుటుంబాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే కట్టుకున్న ఇంటిని కూల్చేస్తామని బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ శపథం చేయడంతో ఆందోళనకు గురైన సర్దార్ సూసైడ్ చేసుకున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జీహెచ్ఎంసీ అధికారులతో బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేసి సీజ్ చేయిస్తున్నారని కృష్ణారావు ఫైర్ అయ్యారు. నిరుపేదల ఇండ్లు కట్టుకుంటే బోరబండ కార్పొరేటర్ లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నాడని మండిపడ్డారు. సర్దార్ ఆత్మహత్యకు కారణమైన కార్పొరేటర్ను పోలీసులు అరెస్టు చేయకపోతే బోరబండలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణారావు భరోసానిచ్చారు. అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు ఉత్సాహం ప్రదర్శించిన అధికారులు అప్పుడు తగిన మూల్యం చెల్లించక తప్పదని కృష్ణారావు హెచ్చరించారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక నా పిల్లల్ని నేను రక్షించుకోలేను, నా ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయభాంతులతోని పైనుంచి చనిపోవడం అంటే ఇది నిజంగా బాధాకర విషయం. ఇది ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు. ఇక్కడ మా కార్యకర్తలు గెలిస్తే గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇదంతా అన్యాయం. ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంతా ఇంత లేవు. బిల్డింగ్ కడితే పాపం ఉంది. పక్కకి ఈ నుంచి కనీసం 300 మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. మరి అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లు పోతే జీరో పర్మిషన్ ఉంటుంది, అది ముట్టారు. అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని కొట్టారు. నిరుపేదలైనటువంటి సర్దారస్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న 50 గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళు గూలగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తా ఉంది. మేము ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాం, ఈ ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుపేద కట్టుకున్నా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేశాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుండని ఆ రోజు నుంచి అది పక్క పెట్టడం జరిగింది. మాకున్నటువంటి స్థానిక జూబ్లీస్ ఎమ్మెల్యే గారు